ఎదురుకొచ్చి చెప్పండి, ఇలా ఎదురు రండి. అదే అంబులెన్స్, అది కాకుండా ఇంకొక అంబులెన్స్, రెండు అంబులెన్స్ రేపు మార్నింగ్ అవైలబుల్గా ఉంటాయి అక్కడ. మామూలు 108 అంబులెన్స్ కాకుండా మీ హాస్పిటల్లో అంబులెన్స్ ఏముంటుందా? ఫోన్ కాల్కి వెళ్ళేది హాస్పిటల్కి సంబంధించి అంబులెన్స్ ఏముంటుందా? అందరికీ మీటింగ్ మీద అవగాహన కల్పించడానికి ఇప్పుడు మీటింగ్ పెట్టాం. మీటింగ్లో విషయాలు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ అంటే అసెట్స్, అందులో ఎటువంటి ప్రమాదం మీద జరిగితే దాన్ని ఎలా ఫేస్ చేయాలని ఒక మాక్ డ్రిల్ కార్యక్రమం 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన జిల్లాలో 3 ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేశారు. అందులో ఈ 3. సో ఈ 3 30వ తారీఖున ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏదైనా ఒక కెలామిటీ జరిగి ఆ కెలామిటీ వలన పబ్లిక్ అంటే ఫ్యాక్టరీ పరిధులు దాటిపై బయటకు వస్తుంది. ఆ కెలామిటీ పబ్లిక్ అందరూ సఫర్ అయ్యేటువంటి సందర్భాల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం ప్లస్ ఫ్యాక్టరీ వాళ్ళు కలిసి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద ఒక మాక్ డ్రిల్ 30వ తారీఖున పెడతారు. దానికి టేబుల్ టాప్ ఎక్సైజ్ ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ పైన వచ్చేది మాకు ఇక్కడ. దాన్ని మీతో షేర్ చేసుకుని రేపు ఒకసారి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ గాడి ఒక రివిజన్స్ దాంట్లో కొంతమంది లిస్ట్ అవుట్ చేస్తాం. వారు వెళ్ళి అక్కడ ఫీల్డ్ మీద చూసుకుని ఎల్లుండ ఇప్పుడు ఏదైతే మన ప్రోగ్రాంలో ఏ టైం చెప్పాలంటే మన ల్యాప్టాప్ ఇన్సిడెంట్ జరిగింది కదా, మనకి ఇక్కడ ముందుగుండు పేరింది, ఒక 30 మంది చనిపోయారు. సో ఈ సీన్ ఒక క్రమం చెప్తున్నాను. చెప్తే 2-5 నిమిషాలు మాకు ఫోన్ వచ్చింది. మాకు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కలెక్టర్ గారికి ఫస్ట్ ఫోన్ వచ్చింది. కలెక్టర్ గారు మాకు చెప్పారు 5 నిమిషాల్లో సార్ ఆఫీస్కి అందరికీ రెడీగా ఉంటున్నాం కాబట్టి జీప్ కూడా లక్కీగా రెడీగా ఉంది. 2:20 నిమిషాలు అంటే 15 మినిట్స్ 17 మినిట్స్ మన టైం కూడా తప్పించి పోలీసు వచ్చారు, ఫైర్ ఉన్నారు, మెడికల్ హెల్త్, అలాగే 2 అంబులెన్స్ ముందు 2 అంబులెన్స్లు వచ్చాయి. ఫస్ట్ MDO అందరూ అటెండ్ అయిపోయారు. బై 5 సీఎం గారు వస్తున్నారు తెలిసిన టీవీలో అందరినీ మంచంగా పట్టుకోబెట్టి తెల్లటి గోడతో ప్యాక్ చేసేసి డిస్ప్లే చేసి అక్కడ మళ్ళీ ఈజీగా ప్రపంచం గవర్నమెంట్లో పోలీసులు జాజిటీసీ ఏమి చేయకుండా సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొచ్చారు. అక్కడ మనకి 2 ఒకటి ఉన్నదాన్ని ఫేస్ చేయడానికి అలాంటి సిచ్యువేషన్ కానీ అవైతే ఏం చేయాలనే దాని మీద మనకి 30వ తారీఖున మాకు తెలియదు. నిజానికి వేటపాలెం దానికి మాకు ముందు ఇక్కడ ఒక 6 నెలల ముందు ఇక్కడ అంశాపట్లో 10 వెహికల్ వస్తుంది. ఇల్లు పడిపోతే అంశాపట్లో ఇంట్లో నుంచి పడిపోయిన బయటికి వెళ్ళినప్పుడు విన్నారు కదా అయినా ఉన్నారు. ఏరియా వాళ్ళందరికీ కూడా ఏలూరులో మాకు డ్రిల్ జరుగుతుంది. మీరు ఎవరు ప్యానిక్ అవ్వద్దు, జస్ట్ మోడల్గా. ఎందుకంటే ముందు శరీరం మారిందనుకోండి ఏదో ప్రమాదం జరిగిందని అందరూ కంగారు పడతారు. ఊరంతా ఏదో మన అంబులెన్స్లు రావడం, పోలీసులు రావడం, పరిగెడటం ఏదో ఉంటుంది కదా. మనం అదే ప్యానిక్ అవ్వద్దు. అది ముందు చెప్పండి, అందరికీ చెప్పండి. ఎక్స్ సర్పంచ్లు, ఎంపీటీసీలు ఊరిని కంట్రోల్ చేయగలిగినటువంటి కానప్పుడు అది అవుట్ సైడ్కి వచ్చే ప్రమాదం ఉందని ఊహించుకుని వస్తుందనే ఉద్దేశంతో అప్పుడు మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. దీంతో పాటు కింద మనం ఏం చేస్తామంటే ఫైర్ జరిగిన సినారియోని దానికి జోన్ కింద ఫామ్ చేయడం జరుగుతుంది. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్. ఏదైతే మనకి అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఉందో ఆ రెడ్ జోన్లో నోట్ చేసుకోండి. వచ్చినప్పటికీ ఓన్లీ ఎవరైతే ఆ ఎమర్జెన్సీ కాంబాట్ టీం ఉంటారో వాళ్ళు మాత్రమే పీపీఈ వేసుకుని వెళ్తారండి. ఎవరు పడతారు పీపీఈ వేసుకుని వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ రెస్క్యూ చేయడం జరుగుతుంది. అదే కదా ఈపెన్స్కి హీట్ అంటే ఇది ఫైర్ కాబట్టి హీపెన్ అని ఉంటుంది. దాని తర్వాత గ్రీన్ జోన్ ఉంటుంది. మనకి మన గవర్నమెంట్ ఆదా తీసుకున్నానికి ఇన్సిడెంట్ కమాండ్ పోస్ట్ ఆధార్స్ అందరూ అక్కడ టేబుల్స్, చైర్స్ అది వేసి ఉంటుంది. అది గవర్నమెంట్ ఆధార్స్ పోస్ట్ దగ్గర టేబుల్స్ వాళ్ళకి షిఫ్ట్ చేయలో రిలీఫ్ సెంటర్ అనేది మనకి దూరంగా ఉండడం జరుగుతుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ గడిమగ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీకు అందరికి తెలిసినట్టే ఇక్కడ ఆఫ్షోర్లో ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ రెండింటిని ఈ మన ఆన్షోర్ టెర్మినల్ గడిమగ గ్రామంలో ఉన్న దాంట్లో ప్రాసెస్ చేసి ఇక్కడ నుంచి గ్యాస్ అనేది ఏదైతే ఉందో పైప్ లైన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లిక్విడ్ ఏదైతే ఉందో కండెన్సేట్ అనేది లిక్విడ్ బర్న్స్ ఉండొచ్చు. ఇంకా మిగిలిన అతనికి 1 or 2nd degree, ఫస్ట్ ఆర్ సెకండ్ డిగ్రీ బర్న్స్ అయ్యొచ్చు. అతను ఎల్లో కేటగిరీలో ఉంటాడు. వీళ్ళు మన ఓఎన్సీకి వచ్చినాక ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకొస్తారో అక్కడ ఎలా మా కంపెనీలో 2 డాక్టర్లు ఉన్నారు. వాళ్ళతో పాటు మన మెడికల్ టీమ్ మన డిస్ట్రిక్ట్ అథారిటీస్ వస్తే వాళ్ళందరూ కలిసి అక్కడ దే విల్ డూ ది ట్రీట్మెంట్. ఆ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ దే విల్ బి మూవ్ టు అపోలో. అక్కడి నుంచి అపోలో హాస్పిటల్ మూవ్ చేయడం జరుగుతుంది అంబులెన్స్లో. ఇది విత్ రెస్పెక్ట్ టు ఇంజూర్డ్ పర్సన్ మేనేజ్మెంట్. మ్యాథ్స్ కూడా నాకు అవైలబుల్గా ఉంటుంది. అంటే ఎన్ని గంటలకు వస్తుందని ఇప్పుడు చెప్తారు వాళ్ళు మనకి. ఆ సైరన్ రాగానే మీరు పబ్లిక్కి ఎంత స్పీడ్గా ఇన్ఫర్మేషన్ పంపించాలనేది 10 గంటలకి సైరన్. దానికి ఒక 10 నిమిషాల ముందుకి ఒక సైరన్ కొడుతుంది. అది మా ఇంటర్నల్ సైరన్. లెవెల్ 1 to level 2 వచ్చినప్పుడు కూడా ఒక సైరన్ అంటే ఏంటంటే సిచ్యువేషన్ పెరుగుతున్నప్పుడు ఒక సైరన్ వస్తుంది. అది కండస్ట్ వస్తే దానికి పట్టించుకోగలుగుతారు. మీకు ఈ సైరన్ ఎలాగా అంటే ఇది ఇప్పుడు నేను ఈ సౌండ్ ఏంటంటే లొకేషన్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, మా ఇల్లు వదిలి ఖాళీ వెళ్ళిపోవాలి, గ్రామం వదిలి ఖాళీ వెళ్ళిపోవాలి, చెక్ చేసుకోవచ్చు. స్టార్ట్ అయినప్పుడు 7 నిమిషాల పాటు కంటిన్యూస్గా 2 నిమిషాలు పెద్దగా తక్కువ, ఎక్కువ సౌండ్ తక్కువ సౌండ్, ఎక్కువ సౌండ్, అలాగే 3 సార్లు 7 నిమిషాల పాటు ఆ సౌండ్ వస్తుందంటే ఆ సౌండ్ వచ్చిందంటే మీకు ఏదైనా సౌండ్ 3 నిమిషాల కంటే ఎక్కువ వినపడింది అంటే అది డేంజర్. గుర్తుంచుకోండి, ఏదైనా సౌండ్ అలా అది పెక్యులర్ ఉంటుంది. ఆ సౌండ్ మీకు అర్థమైపోతుంది సైరన్ అని. ఆ సౌండ్ 3 నిమిషాల కంటే ఎక్కువసేపు వచ్చింది, ఒక్కసారి కంటే 2 సార్లు 3 సార్లు మోగుతుందంటే అది ఏమంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే అది ఆ పర్టికులర్ లొకేషన్ లో డేంజర్ ఉంది. ఇది యూనివర్సల్ అండి. ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే పద్ధతి ఉంటుంది. ఇది ఇక్కడ కూడా మీకు అదే పద్ధతిలో ఇవ్వబోతుంది. 10కి టెంటేటివ్ గా ఇప్పుడు ప్లానింగ్ ఉన్న టైం మోగిందంటే అది వండర్ఫుల్. ఇక్కడ దాని గురించి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు. అండ్ పర్ఫెక్ట్ గా గుర్తుంచుకోవాలంటే 7 నిమిషాల పాటు ఈ సైరన్ మోగుతుంది. సౌండ్ వచ్చి తగ్గిపోతుంది, సౌండ్ తగ్గిపోతుంది. ఇది వెల్లింగ్ సౌండ్ అంటారు. క్వశ్చన్ 10 తర్వాత రెండో క్వశ్చన్ అయిపోతున్న మాటను. మూడోది ఇమ్మీడియట్ స్టెప్స్. ఇందులో ఉన్న ఏదైనా ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ గ్యాస్ లీక్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే అవి డైరెక్ట్ గా ఫైర్ అవుతాయో ఈ పర్టికులర్ ఏదైతే ఉంటుందో ఇది క్లీన్ ఫ్యూయల్ అండి. ఇది ఏదైతే ఇప్పుడు మన దేశం మొత్తానికి ఉంటుంది అంటే క్లీన్ ఫ్యూయల్. ఇది న్యాచురల్ గ్యాస్ లో ఎటువంటి స్మెల్ రాదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుంచుకోవాలి. లీక్ ఏంటంటే ఎటువంటి స్మెల్ రాదు. లిక్విడ్ కండెన్సేట్ అయినప్పుడు టిపికల్ చిన్న ఏంటంటే సౌండ్ వచ్చినా రాకపోయినా గ్యాస్ వచ్చింది అంటే లైక్ వాట్ టు సే అది ఉండదు. దాని రిజల్ట్ రియల్లీ ఈ ఫైర్ వచ్చిందంటే ఫైర్ అవుతుంది కాబట్టి ఫైర్ ఇక్కించి వస్తుంటే మన ఎదురుగా వస్తుంటే మనకి గాలి ఇక్కించి వస్తున్నట్టు దాంట్లో సింపుల్. అది గవర్నమెంట్ వెళ్తారు దీని తర్వాత గ్యాస్ని. మనలో ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఫైర్ వస్తుంది, నాకు అర్థమైంది నా ముందు తూర్పు వైపు ఉన్న ఇల్లు తగలబడింది, దాని ముందు తగలబడింది అర్థమైందంటే ఫైర్ ఇలా ట్రావెల్ అవుతుంది. సింపుల్. దాని మీద క్రాస్ లింక్ పరిగెత్తాను. సింపుల్ అంతే. దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో పరిగెత్తితే ఐ విల్ బి సేఫ్. ఎందుకంటే నేను దాని యొక్క పాత్ దాటి ముందుకు వెళ్ళిపోతాను. సింపుల్ పాయింట్. అది బేసిక్ అయితే. 2 అది లీక్ అయింది బట్ ఇగ్నిషన్ పట్టుకోలేదు. అప్పుడు సైరన్ వచ్చింది అనుకోండి. ఈ కేసులో సైరన్ వచ్చింది, వినపడింది. ఇప్పుడు మనం ఎటువంటి మ్యాచెస్ వెలిగించడం, బండి స్టార్ట్ చేయడం, స్కూటర్, కార్ అటువంటిది చేయకూడదు. ఇంట్లో స్టవ్ కలిగి స్టార్ట్ చేయడం ఇటువంటి ఏమీ చేయకూడదు. తెలిసింది. ప్లస్ సైరన్ వచ్చింది. సైరన్ వచ్చిందంటే లీక్ అయింది అనమాట. కానీ ఇగ్నిషన్ తీసుకోలేదు. ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసింది లీక్ అయిందని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఆఫ్టర్ ట్రై చేస్తారు, కానీ కంట్రోల్ అవ్వట్లేదు. ఇన్ఫ్రా గేట్ దగ్గర పెట్టాను. వెహికల్స్ మూవ్మెంట్ అంతా కూడా మన ఇన్ఫ్రా గేట్ ద్వారా ఆపుతాం. కదండి. కొంచెం మనం రియాక్ట్ చేస్తాం. మనం డిసైడ్ గా చెప్పాలని చెప్పలేదు. మండల లెవెల్ స్టాఫ్ అండ్ విలేజ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జరిగింది. ఆల్రెడీ ఆర్డీఓ గారు ఏదైతే ఇన్సిడెంట్ కమాండర్గా ఉన్నారో ఆయన టోటల్గా ఇన్సిడెంట్ సినారియో అంతా కూడా బ్రీఫ్ చేశారు. ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి,
టోటల్గా అన్ని కూడా బ్రీఫ్ చేశారు. వచ్చినప్పుడే కాకుండా ముందుగా ప్రిపేర్నెస్ కూడా, అంటే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ రేపు జరుగుతుందని చెప్పడానికి ముందుగా అవేర్నెస్ ప్రాక్టీస్ ఉన్నారు. ఆయన క్లియర్గా అంటే టైంలీ 8 o'clockకి ఏం జరుగుతుంది, అలా మనకి టైంలీ ఉంది మాక్ ఎక్సర్సైజ్ రోజు, అది కూడా బ్రీఫ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రివర్స్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో సార్ వాసుదేవ్ గారు కూడా చాలా ఎలాబొరేటెడ్గా చెప్పారు. అంటే మీరు రేపు విలేజ్కి వెళ్ళినప్పుడు మాక్ ఎక్సర్సైజ్ అంటే నథింగ్ బట్ రేపు ఏమన్నా అంటుడో ఇన్సిడెంట్, ఒక డిజాస్టర్ అనేది వచ్చినప్పుడు నియర్ బై ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇండస్ట్రీలో పనిచేసిన పీపుల్ అవ్వచ్చు, అదేవిధంగా నియర్ బై విలేజెస్లో ఉన్న ప్రజలు ఎవరైతే అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, సో వాళ్ళు ఎలాగా రియాక్ట్ అవ్వాలి, అలాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలని చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ అనేది ఇట్స్ అ ఫ్లేమబుల్ గ్యాస్, స్మెల్ ఉండదు. కాబట్టి మీరు స్మెల్ ఉన్న గ్యాస్కి ఒక రకంగా అంటే అమోనియా రిలీజ్ అయింది, అంటే దాన్ని లోపలికి పీల్చినా మనకి ఇమీడియట్గా వచ్చిన నష్టం ఏం లేదు. కొంచెం ఫ్లేమబుల్ గ్యాస్ ఏదైతే ఉన్నదో అది ఇమీడియట్గా ఇగ్నిషన్ వచ్చి ఫైర్ అయిపోతే పర్వాలేదు, ఫైర్ మెషర్స్ అన్ని తీసుకుంటారు. కానీ ఫైర్ అవ్వకుండా వాళ్ళ గ్యాస్ డిటెక్టర్స్ ఐడెంటిఫై చేసి ఇగ్నిషన్ అవ్వకుండా విలేజ్ చుట్టూ సరౌండ్ చేసిన గ్యాస్ అయితే ఇగ్నిషన్ అయితే అది మొత్తం ఊరంతా బర్న్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇట్స్ మోర్ కైండ్ ఆఫ్ కెలామిటీ లాగా అయిపోతుంది, డిజాస్టర్లో కెలామిటీ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సైరన్, వాట్ కైండ్ ఆఫ్ సైరన్ అంటే కంటిన్యూస్ సైరన్ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు డేంజరస్ అంటే మూవ్ అవ్వాలి అక్కడి నుంచి. సో ఈ కైండ్ ఆఫ్ అంతా మీకు టెక్నాలజీ ఉంది. సో మీరందరూ రోజు కమ్యూనిటీతో ఉంటారు కాబట్టి ఏఎన్ఎం గారు కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కానీ మనకి ఫీల్డ్ లెవెల్ కానీ ఏపీఎంస్ కింద లెవెల్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఒకరు ఉంటారు. వాళ్ళు ఒక ఇంట్లో ప్రతి ఒక్కరితోనూ ఎవ్రీడే మీకు ఒక ఇంటరాక్షన్ ఉంటుంది ఏదో ఒక గ్రూప్. సో దట్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ పని ఇది మాది కాదు అనేదానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎండి గురించే చెప్తారు. కింద గ్యాస్ పైప్ లైన్ ఉన్నది, అది లీక్ అయింది, దాని కింద ఆర్ఎండి రోడ్ ఉంది. సో ఒక ప్రొక్లైనర్ పెట్టి దాన్ని రిపేర్ చేయాలి, ప్రొక్లైనర్ పెట్టి రోడ్ కొంత కట్ చేయాల్సి వస్తారు. ఎక్కడో పైప్ లైన్లో గ్యాస్ లీక్ అవుతుంది, పైన రోడ్ వేసి ఆర్ఎండికి ఏం సంబంధం అని రోడ్ చూసి అంటే అవేర్నెస్ లేక. సో ఈ ఎక్సర్సైజ్ని కొంచెము అంటే వాళ్ళు ప్యానిక్ చేయొద్దు, మీరు అవేర్నెస్ కల్పించండి క్లియర్గా. మనం ఎప్పుడైనా ఇలాంటి డిజాస్టర్ మనకి నియర్ బై ఇండస్ట్రీ ఉన్నాం కాబట్టి మీకు వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళ మనకి రేపు పొద్దున ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వితౌట్ హ్యూమన్ లాస్. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 20 హజార్డియస్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందో అటువంటి 20 ఇండస్ట్రీస్ని ప్రభుత్వం గుర్తించింది. సో దానికి 30వ తారీఖున అటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనే దాని మీద దాదాపు 34 డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టి ప్రాక్టికల్గా ఒక మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. మనకి కాకినాడ జిల్లాకు సంబంధించి గాడిమొగ రిలయన్స్, కాకినాడ రూరల్లో ఉండేటువంటి కోరమండలు, గెయిలు ఈ మూడింటిని మనం ఎంపిక చేయడం జరిగింది. ఈ 3 చోట్ల కూడా మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుండి 10:30 దాకా ఒక సెషన్లో ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా అటెండ్ అవ్వాలి అనేటువంటిది ఒక ట్రైనింగ్ కింద ప్లస్ డ్రిల్ టైప్లో చేసి మధ్యాహ్నం ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అసెస్ చేస్తారు, ఎవాల్యుయేట్ చేయి ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయి, ఇంకా బెటర్గా ఎక్కడ చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్ స్పీడ్గా రెస్పాండ్ అవ్వలేదు, లేదా ఎక్కడైనా కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందా, ఇంకా ఇంతకంటే బెటర్గా ఎలా చేయగలమని అనే దాని మీద ఉదయం జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మండల స్థాయి అధికారులకి మరియు గ్రామంలో ఉండేటువంటి ప్రజలకి, గ్రామ పెద్దలకి, గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇతర ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారు వచ్చారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు వచ్చారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిప్యూటీ కలెక్టర్ గారు, మేము అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించి 30వ తారీఖున ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయడానికి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తాం.